వెల్కమ్ టు మై ఛానల్ జాను ప్లూని వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే పుదీనా కొత్తిమీర పచ్చడి, పుదీనా కొత్తిమీర రైసు. ఇగో పుదీనా కొత్తిమీర రైస్ చేస్తున్నాం. ముందల కొంచెం పుదీనా కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, టమాటా, అల్లం కొంచెం, అల్లం ఒక ముక్క, వెల్లుల్లిపాయలు ఒక 2 వేసుకోండి, జీలకర్ర. సింపుల్గా అనమాట. మా పిల్లల క్యారేజీకి చేస్తున్నాను అనమాట. పుదీనా కొత్తిమీర వేసి రైస్ లాగా అవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అవి మంచిది ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర అనేది చక్కగా పేస్ట్ చేసేసి రైస్లో కలిపేయడమే అన్నమాట. ఉదయం పూట తొందరగా కూడా అయిపోద్ది అనమాట. అది పిల్లల క్యారేజీ వాటికి కూడా ఈ రైసు, వామన్నము అలాంటివి చేస్తే త్వరగా అయిపోతే పిల్లలు కూడా తినేస్తారు త్వరగా ఇష్టంగా. అది పేస్ట్ చేసేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఇంకా మసాలా ఇంకేం వేయట్లేదు నేను. అల్లమను చిన్నులపాయ వేసాం కదా, ఇంకేం వేయట్లేదు అనమాట. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఇంకా కారం అవసరం లేదు. అది పేస్ట్ చేసుకున్నాను నేను మొత్తం. అవి ఇప్పుడు మీకు చూపించినవి పుదీనా కొత్తిమీర, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర కలిపి పేస్ట్ చేశాను అనమాట. మిక్సీలో వేసి పేస్ట్ చేసి అది ఆయిల్లో వేసుకొని వేపాలి, బాగా వేయించాలి. పచ్చివాసన పోయిందాక వేయించాలన్నమాట. వేయిస్తే అది చక్కగా ఆయిల్లో వేగి టేస్ట్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా సరే లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. చక్కగా చక్కగా దీంట్లోకి గుడ్లు కానీ చేపలు కానీ అవి మీరు పెట్టుకొని తిన్నా సరే రైస్లోకి చాలా బిర్యానీలాగా బాగుంటుంది. రైస్ బాగా వేయించాలి ఆయిల్లోనే, పచ్చివాసన పోయిందాక. ఉదయం కూడా త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. పిల్లల క్యారేజీలు వాటికి కూడా ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి కర్రీలు అవి చేయడానికి కూడా కొంచెం లేట్ అయినా ఇలా చేసేసుకున్నాం అనుకోండి, అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంకెక్కువ మసాలాలు కూడా వేసుకో అవసరంలా. అలా చక్కగా వేపేసుకొని అన్నం దాంట్లో రైస్ వండుకొని అది చల్లార్చి దాంట్లో కలిపేసుకుంటుంది, అయిపోద్ది అనమాట. త్వరగా అయిపోద్ది. టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి. మామూలు విడిగా అయితే తినరు కదా. ఇలా పేస్ట్ చేసేసి మామూలుగా చేస్తే బాగుంటుంది. ఉప్పు వేసుకోవాలి దానికి తగ్గట్టు. అన్నానికి దానికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగింది కదా, ఉప్పు వేసాం కదా, బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక అన్నం వండుకొని పక్కన చల్లారేసుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకున్నాక అప్పుడు దీంట్లో వేసుకొని మనం కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. మా వీడియోలు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము అంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందలకు మంచి వీడియోలు తీసుకొస్తాం. నాకు కొంచెం బాగా జలుబు చేసింది, గొంతు కూడా కొంచెం సహకరించట్లేదు, ఏమనుకోకండి. ఇలా జలుబు చేసినప్పుడు ఇలాగున్నప్పుడు ఇలా తింటే చాలా నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పుదీనా పచ్చడి కానీ లేదంటే ఇలా పుదీనా రైస్ లాగా కానీ చేసుకొని తింటే చక్కగా నోటికి కూడా బాగా రుచిగా ఉంటుంది, బాగుంటుంది కూడా, ఒంటికి మంచిది. తినాలనిపించిద్ది అన్నం అది కూడా.
చక్కగా ఒక గుడ్లు కానీ లేదంటే ఇంట్లో నాన్ వెజ్ ఏదన్నా ఉన్నా వేసుకొని తిన్నా బాగుంటుంది రైసు. చూసారా, బాగా వేగాలి, ఆయిల్లో బాగా వేయించుకుంటే ఆ పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతేనే టేస్ట్ వస్తుంది అన్నం. చూసారా ఎలాగా వేయించాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అనేది ఒంటికి చాలా ఎన్నో రకాలుగా మంచిది ఫ్రెండ్స్. అసలు అదిగో చూసారా, రైస్ చల్లారి పెట్టుకున్నాను, అది కలిపేసాను అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు ఇంట్లో చేయండి, ఎలా వచ్చిందో కూడా మీరు చూడండి. చాలా బాగుంటుంది, పెద్ద పనే ఉండదు. అవన్నీ మిక్సీ వేసుకొని వేయించేసుకొని చేసుకోవడమే అనమాట. చూసారా ఎంత బాగుందో. కొంచెం చల్లారితే అది అంటుకున్నట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్, అసలుకి పొడి పొడిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇంట్లో కొంచెం చేపలు ఉంటే అవి వేయించాను, వేయించుకొని దాంట్లో తిన్నాం అనమాట మేము పిల్లలకు కట్టంగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడ్లు కానీ నాన్ వెజ్ చికెన్ కానీ ఏదైనా వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది, బిర్యానీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు, ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఆరోగ్యానికి మంచిది, చక్కగా త్వరగా కూడా మనకు అయిపోద్ది. పిల్లల క్యారేజీల టైంలో ఏం చేయాలని మనకు కూడా కొంచెం ఇబ్బంది లేకోకుండా ఇలాంటివి చేయండి. వామన్నము, పుదీనా రైసు, కొత్తిమీర రైసు, ఇవి చాలా చాలా మంచిది కూడా. మా పిల్లలు ఇవే తింటారు ఎక్కువ. చూసారా, ఇప్పుడు పుదీనా పచ్చడి కూడా చూద్దాము. కొత్తిమీర పుదీనాకు పచ్చడి చూడండి. నేను ఇప్పుడు ఏమేమి వేస్తాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను, కారానికి సరిపడంత వేసుకోండి పచ్చిమిర్చి. తర్వాత టమాటా వేసాను. పచ్చడికి కదా కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పుదీనాకు కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. శుభ్రం కడిగి పెట్టుకోవాలి, అవన్నీ కడిగి పెట్టుకొని కోసుకొని కడిగి పెట్టుకొని చక్కగా మొత్తం ఒక దాంట్లో వేసేసుకొని అన్నీ నేను కలిపే వేసేస్తాను ఫ్రెండ్స్. నీళ్లు పోయిన అనమాట, నీళ్లు పోయకుండా ఆయిల్ వేసి వేయించుకోవడమే. పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తున్నాను అనమాట. చింతపండు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు కూడా వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే వేయించండి, వాటర్ వేయకండి. వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు, చప్పగా వచ్చేస్తుంది. అదే ఆయిల్లో బాగా అన్నీ వేపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తగినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ శాతం ఆయిల్లోనే వేయిస్తాను ఫ్రెండ్స్, ఏదైనా సరే అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. చూసారా, అన్నీ వేసుకున్నామా, అన్నీ వేసుకొని ఇంకా అలా వేయించుకోవడమే. మూత పెట్టి మగ్గబెట్టేసి ఇంకా వాటర్ ఏం వేయకూడదు. ఆ టమాటా వాటరు వాటిలో వాటరే వస్తుంది, దాంతో ఆయిల్లోనే బాగా వేగుతాయి. చక్కటి అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి అంటే, ఇంకా రుచిగా ఉంటుంది. చక్కగా మనం అన్నంలోకి తినచ్చు,
ఇప్పుడు మామూలు టిఫిన్ వేసుకుంటాం కదా, టిఫిన్లోకి వాటిలోకి తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. మాకు ఈ జలుబులు అవి దగ్గులు అవి వస్తున్నాయి అని చెప్పేసి కొత్తిమీర 2 కట్టలు, పుదీనా 2 కట్టలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అది పుదీనా రైస్ అవి చేశాను, సగం ఉంటే ఇంకా పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన మోతాదులో నేను చెప్పినట్టుగా మీరు వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను, సరిపడంత ఉప్పు కూడా. నేను ఎక్కువ శాతం గల్లుప్పే వాడతాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రైల్లోకి ఇంకా కరగదు అని అన్నప్పుడే కానీ సాల్ట్ వాడతాను ఎక్కువ శాతం. గల్లుప్పే ఎక్కువ వాటిలోకి వాడతాను నేను. సాల్ట్ ఎక్కువ వాడను నేను, మంచిది కాదని. గల్లుప్పే ఎక్కువ వేస్తాను అనమాట అన్నిట్లో, కూరల్లో కానీ ఎటువంటి దేంట్లో అయినా సరే. ఫ్రైలో వాటిలో అంటే తప్పదు కదా, ఇక అప్పుడు మనకి కరగదు కదా అని అప్పుడు సాల్ట్ వేస్తా. చక్కగా చూసారా ఎలా వేగుతుందో ఆయిల్లోనే. అసలు వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండా వేపుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మాకు ఆరోగ్యం బాగపోయినా సరే ఈ వీడియో తీసి చేస్తున్నాను అనమాట. మీ గురించి కొంచెం వీడియోలు అప్లోడ్ చేయాలి అని. నాకు అసలు జలుబు దగ్గు వస్తుంది ఇప్పుడు మాట్లాడుతున్నా సరే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసాను, బాగా వేగిపోయింది, ఉప్పు కూడా వేసాను అనమాట. ఇది కొంచెం చల్లార్చుకున్నాక మిక్సీ కూడా మెత్తగా వేసుకోకండి. ఇప్పుడు పల్స్ మోడ్లో వెనక్కిస్తే బరకగా వస్తుంది, చక్కగా మనం రోట్లో దంచుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అలా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, రోట్లో నూరినట్టే ఉంటుంది. చేయండి ఫ్రెండ్స్, మీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా చేసినట్టుగా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ వేసాక అప్పుడు కొంచెం తాలింపు కూడా వేసుకోండి, బాగుంటుంది. తాలింపు అయిపోయినా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారా, అదిగో నేను బరకగా వేసాను, చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా వచ్చిందో. అది వేడివేడి అన్నం వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది. మేము ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండితో నేను అట్లా వేస్తాను కదా, దాంట్లో కూడా సూపర్ వస్తుంది అన్నమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.